జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, డే 2 ఆఫ్ అవర్ గోవా ట్రిప్ అనమాట. డే 2లో మేము ఎక్కువగా ఏం చేయలేదు. మా బాబుకి యాక్చువల్‌గా బిట్స్ పిల్లానిలో రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనమాట పీహెచ్‌డీకి. సో, వా దానికోసం మేము యాక్చువల్‌గా గోవాకొచ్చాము. సో, మా బాబుని డ్రాప్ చేయాలి. లైక్ బిఫోర్ డే. సో దట్ 2 డేస్ తన స్టే అక్కడే అనమాట క్యాంపస్‌లో. సో, హాస్టల్ ఇచ్చారు. తనకి ఒక రూమ్ ఇచ్చారు. సో, అది చూడ్డానికి మా వారు, మా బాబు లోపలికెళ్లారు. బికాజ్ బాయ్స్ హాస్టల్ అని నన్ను అలో చేయలేదనమాట. సో, అక్కడ మా బాబుని డ్రాప్ చేసేసి రావాలి. సో, దీనికండి మేము గోవాకొచ్చింది యాక్చువల్‌గా. సో దట్ మా బాబుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో దట్ హీ కెన్ అంటే ఇదొక స్టెప్ అనుకోండి. సో, దీంట్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము కూడా ప్రే చేస్తున్నాం. మీరు కూడా ప్రే చేయండి అందరూ. మేబీ ఈ వ్లాగ్ వచ్చే వరకు వాడిది ఇంటర్వ్యూ అయిపోయి ఉండొచ్చు. బిట్స్ పిల్లాని వెళ్ళి డ్రాప్ చేసే టైంలో ఫుల్‌గా కుంభవర్షం అనమాట. అసలు గోవా మొత్తం వర్షం, వర్షం మబ్బులే అనమాట. మాకు ఏం ప్రాబ్లమ్ అయితే అవ్వలేదు. బట్ యాహ్! బాబుని వదిలినప్పుడు కొంచెం నేను ఎమోషనల్ అయిపోయాననమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను, మా వారు, మా పాపనే ఉన్నాము. సో, ఏం చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి సరే ఇక్కడ గోవా చర్చ్‌కెళ్ళామనమాట. వెతుక్కుంటూ ఈ చర్చ్ చాలా అంటే మా వారి కొలీగ్ వెన్ హీ వాజ్ ఇన్ మలావి తన కొలీగ్ అనమాట డైరెక్టర్. ఆయన చనిపోవడం జరిగింది. సో, కోవిడ్ టైం కాబట్టి నోబడీ కుడ్ అటెండ్ అనమాట ఫ్యూనరల్. సో, అతన్ని ఇక్కడ గోవాకి తీసుకొచ్చి క్రిమేట్ చేశారు. సో, వేర్ అబౌట్స్ ఏం తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ ఏంటో తెలీదు. బట్ స్టిల్ వీ ట్రైడ్ టు రీచ్ అనమాట. కొన్ని ఏవైతే మన దగ్గర ఉన్నాయి కాంటాక్ట్స్ వాళ్ళతో పాటుగా తీసుకొని ట్రై చేస్తున్నాము. బట్ స్టిల్ వీ కుడెంట్ అనమాట. చర్చ్ అయితే దొరికింది. బట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ కొంచెం వెనక ముందు అవుతున్నారని చెప్పేసి మేము ఎక్కువగా ఏమీ ఫోర్స్ చేయకుండా జస్ట్ వాళ్ళకి అడిగాము. అక్కడ చర్చ్ దొరికింది. సో, ప్రే చేసాము అక్కడే బయట నుంచి. అండ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాము హోటల్‌కి. వచ్చేసి ఇలా ఆర్డర్ పెట్టుకున్నాము. బికాజ్ చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము ఆ రోజు. చాలా చాలా దూరంగా ఉన్నాయి యాక్చువల్‌గా ఇక్కడ. ఒక 1 ½ 2 అవర్స్ జర్నీస్ ఉన్నాయి సౌత్ గోవా నుంచి అన్నీ. సో, మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబుని కలెక్ట్ చేసుకున్నాం. బికాజ్ ఇంటర్వ్యూ అండ్ రిటర్న్ టెస్ట్ 2 ఒకటే రోజు ఫినిష్ చేసేసారు వాళ్ళు. సో, హీ షుడెంట్ స్టే ఇంకా అవసరం లేదనమాట హాస్టల్‌లో. హ్యాపీయెస్ట్ పర్సన్ నేనైతే. సో, అక్కడి నుంచి మా బాబుని కలెక్ట్ చేసుకొని మళ్ళీ మేము ఇక్కడ స్ట్రీట్‌కి వచ్చామంట. ఫౌంటైన్ హౌస్ స్ట్రీట్‌కి. బికాజ్ మా పాపకి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నది. తన డ్రెసెస్ తెచ్చుకుంది. సరే ఓకే. మనం ఏం చేసేది లేదు కదా! అట్‌లీస్ట్ తనన్నా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడికొచ్చాం. మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకుంది. వాళ్ళ అంటే ఫస్ట్ రోజు వెళ్ళాము. అన్న లేడు అని చెప్పేసి తను ఫొటోస్ తీసుకోలేదు. సెకండ్ డే వచ్చాడు మా బాబు. అన్ని ఫొటోస్ తీసిచ్చాడు తనకి. సో, అక్కడి నుంచి మళ్ళీ హోటల్‌కి వచ్చేసి కొంచెం లైట్‌గా కొంచెం స్లైట్‌గా తినేసి సో, ఇక్కడే కిందనే కిచెన్ ఉంది కాబట్టి మాకేం ప్రాబ్లమ్ అవ్వలేదు. సో, దిస్ ఈజ్ ద థర్డ్ డే. యాక్చువల్‌గా నెక్స్ట్ డే మళ్ళీ థర్డ్ డేకి మేము ఇంకా ఫ్యామిలీ అందరం ఉన్నామని చెప్పేసి ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది బిర్లా టెంపుల్ అనమాట. ఇక్కడ బిట్స్ పిలాని క్యాంపస్‌లోనే మనకి బిర్లా టెంపుల్ ఉంది. మన బిర్లా టెంపుల్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్టారు. టాటా బిర్లా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మెమరీలో కట్టారనమాట. ఇది ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. విగ్రహాలు గానీ, చెక్కడాలు గానీ, ఒక మార్బుల్‌ని ఇంత బ్యూటిఫుల్‌గా చేయొచ్చు అనేది ఈయననే ప్రూవ్ చేశారు యాక్చువల్‌గా. మేబీ నేను వేరేవేం చూడలేదు గుళ్ళు కాబట్టి, నేను ఇక్కడిది ఏదైతే చూసానో అవి మాత్రమే చెప్పగలుగుతాను. సో, పెద్ద క్యాంపస్, చాలా పెద్ద క్యాంపస్ ఇది బిట్స్ బిర్లాని. దాంట్లో ఫస్ట్ అంటే ఎంట్రీలోనే సైడ్‌కి ఇది టెంపుల్ ఉంది. మనకి అంటే ఎవరైనా విజిటర్స్ వెళ్ళి చూడొచ్చు. బట్ క్యాంపస్‌లోకి అలౌ చేయరు. ఇటు అంటే ఇంకో వే ఉంటుంది టెంపుల్‌కి వెళ్ళడానికి. బ్యూటిఫుల్‌గా అన్నీ నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. స్ట్రిక్ట్‌గా ఉన్నారు. మనం అన్నీ పాటించాలి ఇక్కడికెళ్ళినప్పుడు, ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు. బికాస్ ఇంత మంచి బ్యూటిఫుల్ మనకి మాన్యుమెంట్ ఇట్లాంటిది ఒకటి క్రియేట్ చేసినప్పుడు దాని వాల్యూ మనకు తెలిసి ఉండాలి. సో, ఇలాగ ఉంది. చాలామంది టూరిస్టులు వచ్చి చూస్తుంటారనమాట. అందరూ బిర్లా టెంపుల్ కంపల్సరీగా విజిట్ చేస్తారు ఇక్కడ సౌత్ గోవా వచ్చిన వాళ్ళు.
చెట్లు గానీ అవి ఇవి అన్నీ గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఈయన బిర్లా వాళ్ళ తాతయ్య గారు అనుకుంటా. యాహ్! తాతయ్య గారు. అండ్ అటు సైడు ఏమో వాళ్ళ అమ్మమ్మ గారో, నానమ్మ గారో తెలీదు. గ్రాండ్ పేరెంట్స్ అయితే రాశారు. సో, చూడండి ఇక్కడ ఆయన పేరుంది. అటు సైడు వాళ్ళ అమ్మమ్మ గారో, నానమ్మ గారో తెలీదు. బట్ వాళ్ళ విగ్రహాలున్నాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి లైక్ మనకెలా ఇక్కడ బాలాజీ ఉన్నారో బిర్లా టెంపుల్ అలా సైడ్‌కి ఉన్నారు. సైడ్‌కి పెట్టారు. చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ అంతా ఒక క్లాత్‌తో ఒక అంటే హైలైట్ చేయడానికి విగ్రహం మాత్రం చాలా బాగుంది. అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్‌తో గజగజలాడిపోతున్నారనమాట ఇట్లా. చూడాలి ఇట్లాంటి ప్లేసెస్ యాక్చువల్‌గా. అండ్ ఆర్కిటెక్చర్ చూడండి, ఇది కట్టడం చూడండి, చెక్కడం చూడండి, అసలు బ్యూటిఫుల్ కదా! అసలు ఒక మార్బుల్‌ని ఇలా కూడా చేస్తారా అనిపిస్తది. యాహ్! నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ అని ఇది ఇలాంటివి ప్రూవ్ చేస్తాయి యాక్చువల్‌గా. సో, అక్కడి నుంచి ఇంకా అది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్‌లో మనకి కృష్ణుడు అనమాట. ఇక్కడ మెయిన్ గాడ్ వచ్చేసి కృష్ణుడు. అండ్ రాముల వారు ఉన్నారు. ఒక సైడ్ వినాయకుడు ఉన్నారు. అండ్ శివుడు ఉన్నారు. శివుడు, పార్వతి ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి యాక్చువల్‌గా. నేను ఫస్ట్ టైం ఇలాంటివి చూడడము. మన దగ్గర శివుడు లింగాలు ఉంటాయి కదా! బట్ ఇక్కడ మాత్రము శివ పార్వతులది విగ్రహాలు ఉన్నాయి. ఇది రాముల వారిది పింక్ డ్రెస్ వస్త్రాలు వేశారు. డ్రెస్ అనకూడదు మేబీ. వస్త్రాలు వేసి బ్యాక్గ్రౌండ్ ఏమో కలర్ గ్రీన్ ఏదో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఆంజనేయుల స్వామి. యాక్చువల్గా మా బాబు ట్యూస్డే ఈరోజు ఫాస్టింగ్ ఉంటాడనమాట. అండ్ ఆంజనేయుల స్వామిది యాక్చువల్గా 11 రౌండ్స్ చుడతాడు, పరిక్రమ చేస్తాడు. సో ఎక్కడ చేయాలి అని మైండ్లో అనుకుంటున్నాడు. సో లక్కీగా మనకి ఇక్కడ టెంపుల్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు. సో ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేశాడనమాట. వినాయకుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు అసలు. అండ్ శివుడు, పార్వతి అనమాట. వీళ్ళది కూడా విగ్రహాలు. ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇట్లా విగ్రహాలు పక్కకు చూడలేదు. బట్ బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకా మేము మా లూసీ పాపని ఒకళ్ళు బయట పట్టుకొని ఇద్దరు వెళ్ళాము. మళ్ళీ ఇద్దరు వెళ్ళారనమాట. అలాగా మళ్ళీ అక్కడి నుంచి మా పాపకి ఫ్యామిలీ ఫోటో కావాలి అని చెప్పేసి మళ్ళీ అదే స్ట్రీట్కి ఫౌంటైన్ హౌస్కి వచ్చాము. అంటే మా ప్రాణం తోడేసింది అనమాట. 3 రోజులు ఇక్కడ తీసుకురావాలి దాన్ని. సో ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా అనిపించాయి. ఇలా వింటేజ్ హోమ్స్ కానీ ఆ మోడల్ స్ట్రక్చర్స్ బాగా అనిపించాయి. సో బ్లూ వేసుకోవాలి అని పర్టికులర్గా బ్లూ అందరితో వేయించి ఆ ఫోటో తీయించింది అనమాట. సో అందరు బ్లూలో ఉండాలి ఈరోజు అని చెప్పేసి తను కొనుక్కుంది. మేమందరం కూడా బ్లూ ఉండాలి యాక్చువల్గా. సో అక్కడ నుంచి ఇవన్నీ ఫొటోస్ తీసుకొని మేము ఇక్కడ నుంచి దూద్సాగర్కి బయలుదేరామన్నమాట. సో అవన్నీ నేను మళ్ళీ రేపు కవర్ చేస్తాను వ్లాగ్లో. అండ్ మేము ఇక్కడ నుంచి ఒక చిన్న పని మీద వచ్చాము. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు జర్నీలో పీయూసీ చేయించుకున్నాం అనమాట. బట్ అది యాప్లో లైక్ అప్డేట్ అవ్వలేదు. సో మాకు గోవా ఎంటర్ అయ్యేటప్పుడు చలాన్ పడింది. 10,000 రూపీస్ చలాను కోర్ట్కి రావాలి కట్టకపోతే అని మెసేజ్ వచ్చింది. సో ఏంట్రా బాబు ఈ మెసేజ్ అని చెప్పేసి 3 డేస్ నుంచి మా వారు పాపం ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఒకటి ఏదో ఉంది ఇక్కడ పక్కనే అనమాట. ఇప్పుడు ఈ ఫౌంటైన్ హౌస్ పక్కనే ఇక్కడ ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కనుక్కుంటున్నారు. బట్ మా సాటర్డే సండే అయిపోయి వాళ్ళు ఎవరు అవైలబుల్ లేరు. సరే లాస్ట్ ఫైనల్గా వెళ్దాము, ఎట్లన్నా పని చేసుకోవాలి, బికాజ్ అంత చెల్లానంటే ఎవరు కడతారండి బాబు అని చెప్పేసి. అండ్ మేము పీయూసీ తీసుకున్నాము, అది అప్గ్రేడ్ కాకపోతే మన తప్పు కాదు కాబట్టి ఒకసారి వెళ్ళి కనుక్కుందాం ఏంటి డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కనుక్కొని మనము అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే మీ చలాను ఇన్వాలిడ్ అని చెప్పేసి క్యాన్సిల్ చేయిస్తాము, 24 hours పడుతుంది అని చెప్పారు. సో ఓకే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఆ పని అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాం. బికాస్ 10,000 అని చెప్పేస్తే కొంచెం ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఎవరైనా కానీ ఎక్కడైనా బయలుదేరినప్పుడు పీయూసీ ఉందా లేదా చెక్ చేసుకోండి. వచ్చినప్పుడు కంపల్సరీగా అడుగుతారు వాళ్ళు. అండ్ దానికి 10,000 చలాన్ అవుతుందంట. అక్కడి నుంచి ఇంకా మేము రిలాక్స్ అయిపోయి మళ్ళీ దూద్సాగర్కి స్టార్ట్ అయ్యాము. దూద్సాగర్ అనేది కూడా మార్నింగ్ వెళ్ళి 3 o'clock వరకే ఉంటుంది. సో మేము ఆల్మోస్ట్ 1 అవుతుంది వెళ్ళాలా వద్దా అని చెప్పేసి సరే చూద్దాము వెళ్ళి ఏమైంది అని చెప్పేసి అక్కడి నుంచి 1.5 hour అనమాట. సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాం మళ్ళీ దూద్సాగర్కి. అక్కడ ఏం రచ్చ చేసామన్నది రేపు వ్లాగ్లో చూపిస్తాను. మా పాప అయితే బోలెడు ఎక్సైటెడ్గా ఉంది.
అండ్ మా లూసీ పాప కూడా ఎక్సైటెడ్‌గానే ఉంది. బట్ దానికి పీరియడ్స్ అనమాట. మంత్లీ సైకిల్ వచ్చింది. పాపం కొంచెం దానికి ఏంటో ఫీలింగ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ మీ అని అలా అనిపిస్తది దానికి. సో, రిలాక్స్ మూడ్‌లో ఉంటది. మోస్ట్‌లీ దాన్నేం డిస్టర్బ్ చేయలేదు మేము. సో, ఇక్కడి నుంచి మేము అక్కడికి ప్రయాణం చేశాము. బ్లాగ్‌లో మళ్ళీ నేనది కవర్ చేస్తాను. సో, ఈ బ్లాగ్ నచ్చిందయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ సూన్. బై ఫర్ నౌ.